ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇప్పుడు చూపించే వీడియో ఏది అంటే చిలకల గట్టు అంటే దాన్నే మనము పులుల గుహ అని కూడా అంటాం, పులి మడుగు అంటాం, పులులు దాహం జాగేటటువంటి ప్లేస్ అంటాం. సో చిలకల గట్టు అలాంటి దివ్య ప్రదేశం ఎక్కడ ఉందనేది మేము క్లారిటీ చెప్తా. చాలా డేంజర్ అయిన ప్లేస్. మామూలు టైంలో అయితే పులులు తిరుగుతాయి అక్కడ. సో జాతర టైంలో అంటే మనకు అవేం కనిపించవు, కానీ మామూలు టైంలో చాలా రిస్కే. అండ్ ఆ గుహల నుంచి ఒక వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ అనేవి పులులు తాగేదంట వెనకట. అంటే జాతర లేని టైంలో కూడా పులులు వచ్చి తాగుతాయి అని చెప్పేసి ఇక్కడ గిరిజనులు చాలా వరకు జాగ్రత్తలు చెప్తారు మనకి. అండ్ ఇంకోటి ఏంటి అంటే అమ్మవారు స్వయంగా కుంకుమబండి రూపంలో వెలిసిన ప్రదేశం అనేది అక్కడ చిలకల గట్టు కనిపిస్తుంది కదా. ఇంకా చిలకల గుట్ట, చిలకలయ్య గట్టు అని కూడా అంటాం దాన్ని. సో ఆ ప్లేస్లోనే అమ్మవారు కుంకుమబండి రూపంలో అటు సైడ్ వెనుక వైపు బాగాన ఒక చిన్న గుహలో వెలిసిరు. జాతర టైంలో సాలమ్మ తల్లి గద్దె వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అమ్మవారిని తీసుకురావడం జరుగుతుంది. అమ్మవారిని బాంబులతో కానీ ఇట్లాంటి ప్రదేశంలో తీసుకొని రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇట్లాంటి ఇంకా ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా, నాతో పాటు మీరు రండి. ఫ్రెండ్ మనం ఎట్టకేళ్ళకి చిలకల గట్టు దగ్గరికి వచ్చాము. సో ఇంకొక ప్లేస్ అది నేను చెప్పినా కదా, అమ్మవారి స్వయం కూడా ఇక్కడ పైన వెళ్తే కానీ ఆ ప్లేస్. తర్వాత నేను వాటర్ అని చెప్పినా కదా, పులులు తాగే వాటర్ లేకపోతే అమ్మవారి స్వయంగా ఇక్కడ నుంచి వాటర్ అనేది అమ్మవారి యొక్క తీర్థంగా భావిస్తారు. సో నా వెనక రండి, నేను చూపిస్తాను. ఇక నాకు మీరు తీసుకుంటారా అన్న? కంటిన్యూ అది ఐదు ఒకటేనా? అంతేనా? ఇప్పుడు పడుకుందాం నాన్న. ఫస్ట్ ఇది చదువుకున్నాడు కూడా. అవును అయితే ఫస్ట్ మెయిన్ ఇదే పైన నుంచి వస్తాయి. గుహ అక్కడ ఉంటుంది, ఆ గుహకి వెళ్ళి వాటర్ వస్తుంది. ఓకేనా? ఎగ్జామ్ సార్ దగ్గర చెప్పు. నేను ఎందుకు వచ్చిన బాటిల్ ఎందుకు అనుకుంటారు కదా, ఈ బాటిల్ అనేది ఈ తీర్థాన్ని మనం చాలా పవిత్రంగా భావిస్తాం. సో ఇవి ఇంటికి తీసుకెళ్ళి చల్లుకోవడం కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళు తాగడం వల్ల కానీ నేను అనారోగ్యం ఉంటే ఆరోగ్య సమస్యలు కూడా పోతాయి. సో బాటిల్ తెచ్చలేదా అమ్మా? బాటిల్ డాడీ వాటర్ తాగిస్తా. నీకే ఇస్తారు డాడీ, పట్టిస్తా. నీకే నాకేవాదు బాటిల్, నా ఆటోలు లేవా? తాళం వేసినాం మనం. బయట తాగం నీళ్ళు. చిలకల గుట్ట దగ్గర ఉన్నాం. అమ్మవారిని తీసుకొచ్చేటువంటి ప్లేస్ ఇదే. ఇటు నుంచి వెళ్ళి అమ్మవారిని తీసుకొస్తారు. ఎందుకంటే ఇక్కడ ఊరండి మీరు సమ్మక్క తల్లిని తీసుకొచ్చేటువంటి ప్లేస్ ఇది అన్నమాట. ఏంటంటే ఇది అమ్మవారు రేపు వస్తుంది అనగా, అంటే ఈరోజు రేపు వస్తుంది అనగా వీళ్ళందరూ పూజారులు, ఒగ్గు పూజారులు కానీ గిరిజన పూజారులు కానీ ఒడ్డ పూజారులు కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే, ఎవరైతే సమ్మక్క తల్లి తీసుకొచ్చేటువంటి వ్యక్తి చాలా పవిత్రంగా చాలా నిష్ట నియమ నిష్టాలతో ఉంటాడు, ఆయనను తీసుకొని ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఆ చిలకల గుట్ట పైకి తీసుకెళ్తారు అనమాట.
వెళ్ళి మార్నింగ్ వెళ్ళిపోతారు వాళ్ళు. మార్నింగ్ వెళ్ళిపోయి అక్కడ చాలా రకాలమైన పూజలు అనేవి చేస్తారన్నమాట. సో మా తాతలు ముత్తాతలు చెప్పేది ఏంటి అంటే అమ్మవారిని పిలవడానికి చాలా వరకు ట్రై చేస్తారు వీళ్ళు. అక్కడికి వెళ్ళి అమ్మవారు అమ్మ జాతర వచ్చింది, నిధి రావాలి, అందరికీ నీ యొక్క ఆశీర్వాదం, నీ యొక్క దర్శన భాగ్యం కలగాలంటే నేను రాను అని చెప్పేసి అమ్మవారు చాలా అంటే ఇబ్బంది పెడుతుంది రావడానికి. సో వీళ్ళు పూజలు చేయంగా అమ్మవారు ఒకటేసారి ఆయన మీదకి పుణకమై ఆవహించి ఒకటేసారి ఆయన ఆ గుహ లోపలికి వెళ్ళిపోతారు అన్నమాట. సో గుహ లోపల ఈ కుంకుమాన్ని ఎక్కడ పెట్టినా అని చెప్పేసి ఆ తీసుకొచ్చే వ్యక్తికి కూడా తెలియదు అనమాట. ఎందుకంటే అమ్మవారు ఆవహించిన తర్వాతనే ఆమె పోయి తీసుకురావాలి, ఆమె ఎక్కడ పెట్టిందో ఆమెకే తెలుసు కాబట్టి సో ఆమెను తీసుకొస్తుంది అన్నమాట. సో అక్కడ ఆమె ఆవహించేంత వరకు వెయిట్ చేస్తూనే ఉంటారు వీళ్ళందరూ కూడా. అమ్మవారు పుణకమయ్యేరాక పూజలు చేస్తూనే ఉంటారు. ఆ అమ్మవారికి కొన్ని రకాల పూజలు చేస్తారంట. వీళ్ళ గిరిజన సంప్రదాయ ప్రకారం కొన్ని రకాల బలులను కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అవన్నీ ఇచ్చిన తర్వాత అమ్మవారిని శాంతింపజేసిన తర్వాతనే అమ్మవారిని తీసుకొని కిందికి ఎంటర్ అవడంతోనే ఇక్కడ ఈ జిల్లా కలెక్టర్ తర్వాత ఈ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, నియోజకవర్గం ఎమ్మెల్యే అండ్ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు వీళ్ళందరూ కూడా అమ్మవారికి స్వాగతం పలుకుతారు అన్నమాట. సో అమ్మవారికి తెలుసు కదా ఏ విధంగా స్వాగతం పలుకుతారో. గన్స్ని ఒకటేసారి 2 రౌండ్స్, ఎస్పీ కానీ లేకపోతే కలెక్టర్ ఒక 2 రౌండ్లు, ఎస్పీ ఒక 2 రౌండ్లు, తర్వాత ఎస్ఐ కూడా ఇక్కడ ఉన్న ఎస్ఐలు కానీ మంత్రులు కానీ ఒక రౌండ్ అనేది వేసి అమ్మవారికి ఘనంగా స్వాగతం పలికిస్తారు. సో అప్పుడు ఈ ప్రదేశం అంతా చాలా కిక్కిరిసిపోయి ఉంటుంది కాబట్టి మీకు ఇప్పుడు చూపెట్టాలనే ఉద్దేశంతో ఇదే గేట్ నుంచి అమ్మవారిని తీసుకొని వస్తారు. ఈ లోపల నుంచి తీసుకొచ్చే టైంకి ఇక్కడ ఉన్న ప్రదేశం అంతా కూడా చాలా జనసంద్రంగా మారుతుంది. చాలా వరకు చాలా పబ్లిక్ ఉంటారు. అమ్మవారు వచ్చేటప్పుడు చాలా ఉగ్రంతో వస్తుంది కాబట్టి అమ్మవారికి ఎదురుగా ఎవరు వెళ్ళరు. అమ్మవారు వచ్చే టైంకి ఈ చిలకల గట్టు ముందు ఉన్నటువంటి ప్రదేశానికి ముగ్గులు వేసి ఎవరైతే కోళ్ళు కానీ మేకలు కానీ మొక్కుకున్న ఏం చేస్తుందో అప్పటికి అమ్మవారికి మొక్కులు సమర్పించుకొని ఉంటుంది అన్నమాట. ఇదంతా ఒక రక్త మడుగులాగా మారిపోయి ఉంటుంది. ముగ్గులు కొన్ని రకాల కలర్స్ ముగ్గులు కూడా వేస్తారు అమ్మవారికి. కొంతమంది బోనాలు కూడా ఇక్కడ చేస్తారు, అంటే బోనం కానీ పాయసం కానీ ఇట్లాంటివి కూడా చేసి పెడతారన్నమాట. ఒడి బియ్యాలు కూడా పోస్తారన్నమాట. సో ఇట్లాంటివి చాలా జరుగుతాయి. ఇది చాలా పవిత్రమైనటువంటి చిలకలగట్టు ప్రదేశం. నేను కూడా లోపలికి వెళ్ళామని చాలాసార్లు ట్రై చేసిన, కానీ చాలా వరకు ఇక్కడ ఏంది అంటే మీరు వెళ్ళడానికి ఇబ్బంది లేదు. అంటే వేరే వాళ్ళు ఈ రూట్ నుంచి కాకుండా వేరే రూట్ నుంచి వెళ్ళొచ్చు, కానీ చాలా వరకు మృగాలు ఉంటాయి అక్కడ. అంటే పురులు కానీ ఏదైనా ఉండొచ్చు, కానీ ఏది రెస్పాన్సిబుల్ ఏదైనా కూడా జరగచ్చు, చెప్పలేము. ఎందుకంటే అవన్నీ కూడా అమ్మవారికి రక్షణగా ఉంటున్నాయని చెప్పేసి కొంచెం చెప్పడంతోనే మేము అందుకని అక్కడికి వెళ్ళలేకపోయినాం. ఇక్కడ వరకైతే ఈ వీడియో చూడండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మ్యూజియం కాడికి వెళ్ళిపోదాం. మేడారం సమ్మక్క సారమ్మ తల్లి యొక్క మ్యూజియం, అంటే అమ్మవార్లు వాడినటువంటి ఆభరణాలు కానీ అక్కడ ఏమేమి జరిగింది, అక్కడ సిచ్యువేషన్ బట్టి అమ్మవారు ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, అంటే అక్కడ ఉన్న ఆ టైంకి అవైలబుల్ ఉందా అని చెప్పేసి ఒక రూపాత్మక చిత్రకళ నిర్మాణం అనేది అక్కడ ఉంటుంది. అది చూపిస్తా మన నెక్స్ట్ వీడియోలో. అది ఉంటుంది, ప్లస్ అమ్మవారి యొక్క గద్దెలు ఉంటాయి. ఇవన్నీ దర్శనం చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమైపోతుంది. నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. ఆ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అన్న వెళ్ళిపోదామా? ఓకే.